హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను దుర్గా ప్రసాద్. ఈరోజు మనము మన వాసవి డైమండ్ అనే ప్రాజెక్ట్ వచ్చాము. డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. అక్కడికి వచ్చాము. ఇది వచ్చేసి మనకి ఏరియా వచ్చేసి ఇది మీర్ఖాన్పేట్లో ఉంది. ఏదైతే ఫోర్త్ ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారో గవర్నమెంట్, అక్కడ ఉన్నాము. ఇది మన కుడ్మీద్ అనే ప్లేస్లో ఉందండి ఈ వెంచర్ అన్నది. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రవీణ్ గారు ఉన్నారు మనతోని, ఎవరైతే వెంచర్ రిలేటెడ్ మనకి మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. ఇంకోటి ఈ లొకాలిటీ అయితే ఫ్యూచర్ సిటీ మనకు అంటున్నారో గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, దాని రిలేటెడ్ మనకి మొత్తం అప్డేట్స్ ఇస్తారండి. సార్, మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు. ఎన్ని ఎకరాల వెంచర్ ఇది, దీంట్లో ఏంటి అసలు హైలైట్స్ ఏంటిది? ఇంకోటి ఈ సరౌండింగ్స్ ఏదైతే మీరు ఫ్యూచర్ సిటీ అంటున్నారో, ఇప్పుడు యాజ్ పర్ ది గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ చెప్తుందో రేవంత్ రెడ్డి గారు, దీంట్లో ఏమేమి వస్తున్నాయి, మనకి అసలు కొంటే ఏంటి బెనిఫిట్ ఇక్కడ కస్టమర్కి, అది మీరు కొంచెం మాకు చెప్తాను. ఖచ్చితంగా చెప్తాను. ఈ లొకేషన్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవేకు అతి సమీపంలో ఉంటుందండి. అలాగే మెయిన్గా చెప్పాలంటే ఒక ఏరియా డెవలప్మెంట్ కావాలంటే వాటర్ సోర్సు, రవాణా వ్యవస్థ బాగుండాలి. మనకు శ్రీశైలం హైవే నుంచి ఇక్కడ వరకు కూడా 250 ఫీట్ రోడ్ ఉన్నది. మన ముందు ఉన్న రోడ్డు కూడా ఇప్పుడు 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయింది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ 250 ఫీట్ రోడ్ కూడా మన వెంచర్ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ పరిధిలోనే మనం ఇటు వెళ్తుంది. కురుమిద్ద దాటినాక వెళ్ళిపోతుంది. ఓకే, ఇది వాటర్ సోర్స్ అయితే పుష్కలంగా ఉన్నాయండి. మనకు జస్ట్ 60 ఫీట్ల బోర్ వేస్తేనే మనకు వాటర్ పడ్డాయి. వాటర్ ఎలా ఉన్నాయి కూడా మీరు ట్యాప్ ఓపెన్ చేసి మీరు తాగి చూడొచ్చు. సాయిల్ కూడా బాగుంది. సాయిల్ రెడ్ సాయిల్ ఇది. ఓకేనా. ఇంకా వెంచర్ గురించి చెప్పాలంటే మీకు మొత్తం టోటల్ కూడా డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది. ఓకే, ఫైన్. మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ తర్వాత ఇంకా లొకేషన్ హైలైట్ చెప్పాలంటే చూడండి, ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఏరియాను ఇప్పుడు మనకు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఎలా ఉన్నదో ఆ తర్వాత ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అని దానికి నామకరణం చేశారు, పేరు పెట్టేశారు ఆల్రెడీ. ఈ ఫ్యూచర్ సిటీని ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు అంటే, ఇక్కడ ఫస్ట్ మన వెంచర్కు అతి సమీపంలో వచ్చేటి కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, మనకు జస్ట్ 2 to 3 కిలోమీటర్ దూరంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఒకటి వస్తున్నదండి. ఆల్రెడీ బీసీసీఐ వాళ్ళతో మాట్లాడమని చెప్పారు. అది నేను చెప్పడం కాదు, మీరు అసెంబ్లీలో దాన్ని మాట్లాడారు, అది మీరు చూసుకోవచ్చు అవసరం అనుకుంటే. రెండోది వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఒకటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, మన ఇనాగ్రేషన్ జరిగింది. దానికి కూడా ఏదో ఇక్కడ లోకల్ వాళ్ళని కాకుండా మన మహీంద్రా గ్రూప్ ఆనంద్ మహీంద్రా గారిని దానికి చైర్మన్గా పెట్టారు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని చైర్మన్గా పెట్టారంటే అది దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఈ ఫ్యూచర్ సిటీలో అది మీరే ఊహించుకోవచ్చు ఎట్లా ఉంటుందో. అదొకటి. తర్వాత ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసము మన వెంచర్కి అతి సమీపంలోనే దాదాపు 200 ఎకరాలు ఒకటి కేటాయించారు. జపాన్ కంపెనీ కూడా 200 ఎకరాలు కేటాయించారు ఒకటి. తర్వాత గోల్ఫ్ కోర్సు, రేస్ కోర్సు, ఓన్లీ మల్టీ మిలియనియర్స్ కోసమే దాదాపు 4500 ఎకరాలు కూడా కేటాయిస్తున్నట్టు నిన్న పేపర్లో వచ్చింది, ఆంధ్రజ్యోతి ఎడిషన్లో వచ్చింది. నిన్న అంటే 21కు సెప్టెంబర్. మీరు ఒకసారి పేపర్ కూడా చెక్ చేసుకోవచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి, కమింగ్ టు ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు కస్టమర్ తీసుకోవాలంటే దీంట్లో ఏంటి హైలైట్స్ అని కొంచెం మాకు వివరిస్తారు. చూడండి, ఇది ప్రస్తుతానికి ఇది 10 ఎకరాల వెంచర్ అండి. ఇది ఓకే. మొత్తం 101 ప్లాట్స్ ఉన్నాయి. ప్లాట్ సైజ్ వచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. 165 గజాలు, 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 183 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, 255 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. అన్ని 33 ఫీట్ రోడ్. ఈ రోడ్డు చూసారా? ఓకే. కుర్మిద్ద వెళ్ళే రోడ్ ఇది. 250 ఫీట్ నుంచి కుర్మిద్దకి వెళ్తున్నారు. క్రికెట్ స్టేడియానికి ఇలా వెళ్ళొచ్చు అన్నట్టు. అంటే క్రికెట్ స్టేడియానికి ఇలా వెళ్ళొచ్చు అంటే ఎలా చెప్తున్నారంటే, మీరు మ్యాప్ చూసుకోండి, స్పోర్ట్స్కు ఎక్కడ కేటాయిస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్కడ కేటాయిస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇక్కడ కేటాయిస్తున్నారని కలర్ మ్యాప్తో సహా రిలీజ్ చేశారు. అది మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఈ 40 ఫీట్ రోడ్ స్ట్రైట్గా వచ్చేసి మనకు 200 ఫీట్ రోడ్కి ఇక్కడ ఇది 40 ఫీట్ రోడ్ ఇటువైపు మనకు టచ్ అయిపోతుంది. మొత్తం కూడా ఫుల్లీ మీకు బీటీ రోడ్ కంప్లీట్ చేసాము, బ్లాక్ టైప్ రోడ్ కంప్లీట్ చేసాము. ప్రతి ఈచ్ వన్ ప్లాట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చామండి మేము. ఇది ప్రస్తుతానికి మీకు బౌండరీ వాల్ కంప్లీట్ అయిపోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏమి మొత్తం చూసారు కదా, 100% వాస్తు ఉన్నది. మొత్తం గ్రీనరీ కూడా కంప్లీట్ చేసాము. ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అయిపోయింది. విత్ స్ట్రీట్ లైట్స్ తోటి కంప్లీట్ చేసాము. మీరు నైట్ వచ్చి కూడా లైట్స్ కూడా ఆన్ చేసి చూసుకోవచ్చు. సంపు కంప్లీట్ అయిపోయింది. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు కదా, ఇవి ఉన్నాయి కదా, హార్వెస్టింగ్ కూడా కంప్లీట్ చేసామండి. ఓకే. సో దీంట్లో మినిమం స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది సార్? 165 అండి. మినిమం వచ్చేసి మనకి 165. అందరికి మధ్యతరగతి కుటుంబాలకు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండేసి ఇలా చిన్న సైజు పెట్టామండి. 165 స్క్వేర్ యార్డ్స్. ఓకే సార్.
సో మన ప్రవీణ్ గారు చెప్పినట్టు మనము ఈ వెంచర్ ఏదైతే ఉందో మనకి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరపడండి. ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీ అన్నది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం చూస్తుంటే రోజు మనం టీవీలలో చూస్తున్నాము, పేపర్లలో చూస్తున్నాము, రోజు ఫ్యూచర్ సిటీ గురించి మనకు ఒక డెవలప్మెంట్ వస్తుంది. సో మా విన్నపం ఏంటంటే ప్రవీణ్ గారు చెప్పినట్టు ఈ వెంచర్కి ఒకసారి అందరూ వచ్చి చూసి త్వరగా ఇన్వెస్ట్మెంట్ చేయమని మేము కోరుతున్నామండి. ఇంకో విషయం ఏంటంటే చెప్పండి సార్. ఒకప్పుడు ఒక 25 ఏళ్ల కిందట సైబరాబాద్ అనేది నిర్మిస్తున్నామని చెప్పిన అందరు జనాలు నవ్వారు. ఈ రాళ్ళల్లో, రప్పలలో, కొండలలో, ఈ అడవులలో ఏం సైబరాబాద్ అంటున్నారు. ఇప్పుడు సైబరాబాద్ మనం గుర్తుపట్టేట్టుందా? అవునండి. ఇప్పుడు ఏ విధంగా ఉంది అక్కడ? నేను మొన్న ఒక వీడియో చూసాను, 400 రూపాయల గజం చొప్పున మీరు జేబేరి వాళ్ళు. అవును, ఈ రోజు అది సింపుల్గా 3 లక్షల గజం అయిందంట అది. అవునండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంది ఇదంతా ఇలా ఉంది ఓపెన్ ప్లేస్ అని స్టార్టింగ్లో ఏదైనా ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది. అవునండి. కానీ నెక్స్ట్ అది డెవలప్మెంట్ కావడానికి 10-15 ఏళ్ళు పట్టింది. ఇది డెవలప్మెంట్ కావడానికి జస్ట్ 2 to 3 ఇయర్స్ అండి. మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ 250 రోడ్ కంప్లీట్ అయిపోయింది. క్రికెట్ స్టేడియము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 200 ఎకరాలు కేటాయించారు. 150 ఎకరాలు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కేటాయించారు. అన్ని చక్కగా జరిగిపోతున్నాయండి. అవునండి సార్, చాలా బాగుంది సార్. మీరు చెప్పినట్టుగా ఈ వెంచర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో మేము కస్టమర్లకు రిక్వెస్ట్ చేసేది అందరికీ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీరు ఈ వెంచర్ని విజిట్ చేయండి. మీకు ఈ నంబర్ ఇస్తాం, దీంట్లో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. త్వరపడండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.